వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలవగా తాను మాత్రం రాజీ పడేది లేదని చెబుతున్నారు మమత. తాను లోక్సభకు కూడా వెళ్లనని స్పష్టం చేశారు. టీఎంసీ అసలు ఎన్నికల్లో ఓడిపోలేదన్న మమతా బెనర్జీ 100కు పైగా సీట్లను బీజేపీ చోరీ చేసిందని ఆరోపించారు. సర్ పేరుతో 90 లక్షల ఓట్లు తొలగించారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని, టీఎంసీ ఇంకా ఇండి కూటమిలోనే ఉందని వెల్లడించారు మమతా బెనర్జీ. Along with 200 CRPFs and 200 you may accept, may not. After first round you started saying BJP is getting 200, 195. You didn't wait up to the final result. Even you didn't wait to see the 5 round, 6 round. And after that campaigning with the press media, the BJP went to the inside of the polling station and they started beating the people, beating the counting agents. When I came to know all the counting agents are withdrawn, that time I was leading about 13,000 and my 5 round was left out. And that round is also my ward and Bobby ward. We should have get more than 32,000. Then the candidate BJP itself went there inside along with 200 CRPFs and 200 outsiders goon. And then they beaten our people unless and until the counting is started. The normalcy is restored. I will sit here as a candidate. I have seen the data bank area. All the BJP candidate and with 200 goons, they are operating the data. Then they just thrust me, thrown me out from the counting station. Dhakka deke marke nikala. And all the United India leadership, they are also together. We will bounce back, we will fight this battle. But whatever this government of India's direct interference, we have decided to set up a fact-finding committee with 10 members along with 5 MPs and others. They will visit all the tortured area. এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. బెంగాల్ దంగల్లో దీదీ వ్యూహాలను తట్టుకొని నిలబడటం మరే పార్టీకి సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్న బీజేపీ సైతం బెంగాల్లో పాగా వేయడానికి దశాబ్దాలుగా వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ కోటపై బీజేపీ తన జెండాను ఎగరవేయడం మమత ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. తన ఇలాకాలో తనను, తన పార్టీని చిత్తు చేసేది ఎవరూ లేరని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న మమతకు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది కమలం పార్టీ. ఇప్పుడు ఈ ఓటమిని, కమలం గెలుపును మమత తట్టుకోలేకపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్. గీతిగా ప్రధానంగా ఇప్పటి వరకు మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం చూసినట్టయితే, ఇండి కూటమి అంతా కూడా నాతో ఉంది, ప్రతిపక్షాలన్నీ కూడా నాతో పాటే ఉన్నాయి. ఇంత క్రితం ఇండి కూటమి సంబంధించినంత వరకు కాంగ్రెస్ అంతా ఉందని ఆమె అనుకోలేదు. కాంగ్రెస్తో కలిసి ఆమె పోటీ చేయలేదు. అంటే అప్పుడు షీ డిఫర్డ్ విత్ కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్తో ఉండడం కుదరదు. యాక్చువల్గా కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ వీడతో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమికి తాను నాయకత్వం వహించాలని మమతా బెనర్జీ భావించింది. కానీ సాధ్యం కాల. రాహుల్ గాంధీ దాన్ని లీడ్ చేశాడు. అట్లాంటి నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి ఆమె దూరంగానే ఉంది. కాంగ్రెస్తో పొత్తు కూడా పెట్టుకోలేదు కనీసం. ఈరోజు ఆమె ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా నాకు ఫోన్ చేశారు. నేను ఇండియా కూటమిలోనే ఉన్నాను. ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగిలిన సభ్యులందరూ కూడా, ఇంక్లూడింగ్ స్టాలిన్, తమిళనాడులో ఓడిపోయినటువంటి స్టాలిన్తో సహా మొత్తం అందరూ కూడా నాతోనే ఉన్నారు. కాబట్టి నేను రిజైన్ చేయను. నాకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది, మా సీట్లను దొంగిలించారు అని చెప్పి ఆమె మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ కట్టబెట్టింది. ఇట్లాంటి ఎలక్షన్ ఇక్కడ చూడలేదు. పోలింగ్ బూత్లో మా ఏజెంట్ల మీద దాడులు చేశారు. ఇవన్నీ చాలా అంశాలు ఆమె పెట్టింది. అదే నేను రిజైన్ చేయనట్టు పరిస్థితుల్లోనూ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఆమె మాట్లాడింది. కానీ చట్టబద్ధంగా ఆవిడ మాట్లాడింది ఏది చెల్లుబాటు అయ్యే అంశం కాదు, చెల్లుబాటు అయ్యే ప్రసక్తి కూడా లేదు. ఈసీ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఈసీకి ఉంటాయి. ఈసీ ఏ పద్ధతి ప్రకారం వెళ్ళాలో ఆ పద్ధతి ప్రకారం ఈసీ వెళ్తుంది.
ఈసీ సంబంధించినంత వరకు ఈసీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఈసీ ఎవరి దగ్గర కీలుబొమ్మ అయిపోయింది, వాళ్ళు ఎవరి దగ్గర ఏదో చేస్తుంది, వాళ్ళు చెప్పినట్టు చేసింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి సాధ్యపడదు. ఈసీకి సంబంధించినటువంటి అంశాల్లో ఆమె కోర్టుకు వెళ్ళి కూడా ఆమె భంగపడింది, అదంతా కూడా అయిపోయింది. కపిల్ సిబాల్ లాంటి ప్రముఖ లాయర్ తన వెంట ఉండొచ్చు కాక, కానీ ఎప్పుడైతే ఓడిపోయావో, ఎప్పుడైతే అవతల గెలిచినటువంటి వాళ్ళు ఎప్పుడైతే గవర్నర్ని కలిసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎప్పుడైతే లెటర్ ఇస్తారో, గవర్నర్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క బలాన్ని అవన్నీ పరిశీలించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఫలానా తేదీన మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయండి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పి ఒకసారి టైం ఇచ్చిన తర్వాత ఆ ప్రకారం వాళ్ళు చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. ఇట్లాంటి నేపథ్యంలో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్కి లెటర్ ఇచ్చి ముందు రోజు కలిసి మాట్లాడి నెక్స్ట్ డే మాకు ఇట్లా మమ్మల్ని మేము ఓత్ టేకింగ్ చేస్తాం మేము కాబట్టి మమ్మల్ని ఆహ్వానించవలసిందిగా వాళ్ళు కోరుతూ రిక్వెస్ట్ చేస్తారు గవర్నర్ని. గవర్నర్ వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత వాళ్ళు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి అప్పటి నుంచి ప్రభుత్వం ఫామ్ అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చట్టబద్ధంగా జరిగేటటువంటి ఈ చర్యలో మమతా బెనర్జీ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, కేవలం యాగీ చేయడం మాత్రమే చేయగలదు. అలా యాగీ చేసినందువల్ల లేదా అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చుంటాను, లేకపోతే గవర్నర్ రాజ్భవన్ ముంగిట నేను కూర్చుంటాను, నా అంతా నేను రాజ్భవన్కి వెళ్ళను, లోక్భవన్కి వెళ్ళను, నేను అక్కడ రాజీనామా చేయను, నాకు చట్టబద్ధం కాదు ఇదంతా అని ఎంత మాట్లాడినా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ పోలీసులు బలవంతంగా తను అరెస్ట్ చేశారనో, తను అక్కడి నుంచి ఎత్తి అవతల వచ్చినటువంటి మంత్రులు వాళ్ళందరూ ఎవరైతే కూర్చుంటారో ఆమెతో పాటు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారనో, ఇట్లాంటి వాటి మీద ఆవిడ కొంచెం గందరగోళం చేయొచ్చు. లాయర్స్ని పెట్టుకుని కోర్టులో దానికి సంబంధించి ఏదన్నా గందరగోళం చేయడానికి ఆమె ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి గెలిచినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయాన్ని కాదనేటటువంటి రైట్ మమతా బెనర్జీకి లేదు. ఎప్పుడైతే గవర్నర్ వాడిని ఆహ్వానించేశాడో ఏ పార్టీగా ఆమె రిజైన్ చేయాలి. మరి రిజైన్ చేయలేదు అంటే గవర్నర్ వాడిని ఆహ్వానించిన వెంటనే కనీసం రిజైన్ చేయాలి. రిజైన్ చేయకపోయినా ఒకవేళ ఆవిడ షీ విల్ బి టెర్మినేటెడ్ ఆటోమేటికల్లీ, దాని న్యూ గవర్నమెంట్ విల్ బి ఫార్మ్డ్. కొత్త గవర్నమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆవిడ టెర్మినేట్ అయిపోతుంది, ఆవిడ తీసేస్తారు ఆటోమేటిక్గా. కాబట్టి ఈవిడ రాజీనామా చేయకపోయినంత మాత్రం వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఇది కేవలం యాగీ చేయడానికి, గందరగోళం చేయడానికి, ప్రతిపక్షాలన్నింటినీ కూడా మళ్ళీ ఏదో ఏకతాటి మీద తీసుకొచ్చి ఇటు ఓడిపోయిన స్టాలిన్ని, అటువైపు కాంగ్రెస్ని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీని, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళని ఇండి కుటుంబంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీస్తో లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి గందరగోళం చేసి ఏదో గొడవ చేయాలనేటువంటి ప్రయత్నం ఆమె చేస్తోంది. చట్టబద్ధంగా ఇది చెల్లదు, దానికి ఎటువంటి లీగాలిటీ కూడా దానికి లేదు. కానీ లీగాలిటీ లేని అంశాల మీద ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం కూడా లేదు. ఆమె రాజీనామా చేయకపోయినా ఆవిడ టర్మ్ అయిపోయినట్టే, ఆవిడ టెర్మినేట్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా. కాబట్టి 9వ తారీఖు కొత్త ప్రభుత్వం గవర్నర్ యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తుంది. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం అమల్లోకి వస్తుంది. కాబట్టి ఆమె ఏం మాట్లాడినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం కానీ దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ కానీ ఉండే అవకాశం లేదు. కొత్త లా అండ్ ఆర్డర్ గొడవలు లేదా గందరగోళాలు లేదా అవన్నీ కూడా తలెత్తినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోడ్ల మీద కూర్చునో, లేకపోతే రాజ్భవన్ దగ్గర కూర్చునో, లేకపోతే అసెంబ్లీ హాల్ దగ్గర కూర్చునో, లేకపోతే ఇవన్నీ చేస్తే దానివల్ల కొంత గందరగోళం, ఢాయి డ్రామా ఇవన్నీ ఏర్పడతాయి. ఏదైనా పొరపాటు ఏమైనా జరిగినా, ఏ లాఠీ చార్జ్ లాంటిది ఏమైనా చేసినా, ఎవరికైనా దెబ్బలు తగిలినా దాని మీద మళ్ళీ మమ్మల్ని అమానుషంగా బ్రూటల్గా మమ్మల్ని కొట్టారు, మా మీద దాడి చేశారని చెప్పి గందరగోళం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనేది రాజ్యాంగ నిపుణులు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఖచ్చితంగా ఆమె మాట్లాడిన మాటలు వృధా ప్రయాస తప్ప వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. కేవలం దీన్ని ఒక హై డ్రామాగా మాత్రమే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గీతిగా శివప్రసాద్ చెప్పండి, అలాగే రాష్ట్రపతి పాలన కోసం కూడా ప్రయత్నించే అవకాశం ఉందా? రాష్ట్రపతి పాలనకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా. కేవలం ఉన్నది 3 రోజులే టైం. ఇవాళ 6వ తారీఖు, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు వాళ్ళు. ఈ 3 రోజుల లోపల రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్గా 3 days తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి అవసరం కానీ అలక్ష్యం కానీ లేదు. అందువల్ల దానికి సంబంధించినటువంటి ప్రసక్తి కూడా రాదు ఇక్కడ. ఆవిడ రాజీనామా చేసినా చేయకపోయినా షీ విల్ నాట్ బి ద సీఎం. ఆవిడ ఆర్డర్స్ ఎవరు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎవరు కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు. కొత్త ప్రభుత్వం తీసుకునే వరకు కూడా మొత్తం అంతా కూడా ఈసీ దాని యొక్క బాధ్యతను మొత్తం అంతా కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ఆ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి దీంట్లో రాష్ట్రపతి పాలన ప్రసక్తి కానీ లేకపోతే వేరే రాజ్యాంగేతరంగా ఇంకేదో జరగడం కానీ అవన్నీ ఏమి జరగాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా రాదు. అలాగే శివప్రసాద్, నేను సీఎం పదవి దిగను, అలాగే లోక్సభకు వెళ్ళను అంటూ మమతా బెనర్జీ చేస్తున్న హాట్ కామెంట్స్ కి ప్రతిపక్షాలు ఎలా మలుచుకునే అవకాశం ఉంది? అది లోక్సభ కాదు, లోక్ భవన్. లోక్ భవన్ అంటే రాజ్భవన్. యాక్చువల్గా ఒక పార్టీ, అపోజిషన్ పార్టీ ఏదో పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత ఆ రాజ్భవన్ అనే పేరు మార్చి ఇటీవల దాన్ని లోక్ భవన్గా మార్చారు. కాబట్టి లోక్ భవన్కి వెళ్ళి నేను రాజీనామా చేస్తాను అని చెప్పి ఆమె చెప్పాలి.
వెళ్ళి అక్కడ గవర్నర్కి లెటర్ ఇచ్చి రాజీనామా చేసి బయటికి రావాలి. స్టాలిన్ ఇవాళ డిగ్నిఫైడ్గా వెళ్ళాడు, రిజైన్ చేశాడు, బయటకు వచ్చేసాడు, అయిపోయింది. కాబట్టి అలా వెళ్ళి రిజైన్ చేసి రావాలి. ఈమెకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ కూడా అనాలోచితమైనటువంటి చర్యలకు పాల్పడడం కూడా ఆమె సపోర్ట్ చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. ఆమె అన్యాయం జరిగిందని చెప్పొచ్చు, లేదా బీజేపీ దారుణంగా అక్కడ బలగాన్ని మోహరించి మొత్తం అంతా కూడా సెంట్రల్ ఫోర్సెస్ని పెట్టి మొత్తం అంతా గందరగోళం చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ ఆ విషయంలో కూడా కోర్టుకెళ్ళింది మమతా బెనర్జీ, అక్కడ కూడా చుక్కెదురైంది. వాడు రక్షణ ఎవరిని పెట్టుకోవాలో, ఏ బలగాన్ని పెట్టుకోవాలో ఏంటో అదంతా కూడా ఈసీ యొక్క నిర్ణయం, ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. స్థానిక పోలీస్కి ఇంపార్టెన్స్ లేకపోయినా, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి అధికారులకి స్థానం కల్పించకపోయినా ప్రశ్నించాలి. వాళ్ళందరూ కూడా కౌంటింగ్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వెసులుబాటు ప్రకారం వాళ్ళు అకామిడేట్ చేసుకుంటారు. దాన్ని ప్రశ్నించే రైట్ ఎవరికి లేదు అని చెప్పి స్పష్టంగా మీకు సుప్రీంకోర్టు చెప్పింది, ఆమెకే చెప్పింది, కేసు కొట్టేసింది. కాబట్టి దీంట్లో ఎవరు ఏమీ చేయగలిగింది ఏమీ లేదు. కేవలం వాళ్ళ మద్దతుతో 10 మందిని కూడగట్టుకుని గందరగోళం చేయడం తప్ప ఆమె చేయగలిగింది ఏమీ లేదు. దాంట్లో విపక్షాలు ఏమైనా స్టాలిన్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఒకళ్ళు కాంగ్రెస్ చేసినా చేయొచ్చు, చేస్తే ఇప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనం కూడా ఏం లేదు. వాళ్ళు కూడా 4 మాట్లాడతారు, అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు మహా అయితే, అంతకుమించి వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నర్ యొక్క నిర్ణయం మేరకు, ఆహ్వానం మేరకు వెళ్ళి ఓత్ టేకింగ్ చేసి ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని కాదనే రైటు రాజ్యాంగేతర వ్యవహారాలకి లేదు, రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి ఏమీ ఉండదు. ఒకవేళ ఆమె కనుక అదే మాట మీద నిలబడి నేను రాజీనామా చేయను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే, వాళ్ళు ఆమెను గందరగోళం చేయడానికి ట్రై చేస్తే పోలీసు రాముని పక్కకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఆమె కొంత గందరగోళం సృష్టించే అవకాశం ఉంది, లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తప్ప వేరే ఎటువంటి ప్రయోజనం కూడా దాంట్లో లేదు. ప్రతిపక్షాలు కూడా ఆమెకి సహకరిస్తాయి ఈ విషయంలో నేను అనుకోవట్లేదు. సహకరిస్తే వాళ్ళు రాజ్యాంగం తెలియదు వాళ్ళకని చెప్పి భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. హ్యాట్రిక్ కొడదామనుకున్న మమతకు బీజేపీ చుక్కలు చూపించింది. మోదీ షా ధ్వజం వేసిన వ్యూహాలకు దిమ్మ తిరిగింది. భారీ పోలింగ్ నమోదు మాత్రమే కాదు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తనకే అనుకూలంగా ఉన్నాయని భావించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఓటర్లు. ఒక దశలో కనీసం ఆమె కూడా ఎమ్మెల్యేగా గెలవడం కష్టంగా మారింది. చివరికి పట్టున్న స్థానంలో అతి కష్టం మీద గెలిచింది. ఊహించిన హఠాత్తు పరిణామాలే కారణమా, లేక కొత్త రాజకీయ డ్రామాను గాని మమత కొత్త రాగాన్ని అందుకున్నారు. తమ పార్టీ ఓటమి పాలైనా తాను మాత్రం సీఎం పదవికి రాజీనామా చేయనని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన కామెంట్స్ చేశారు.